హాయ్ అండి, నేను వెంకి మీ లోకల్ అమ్మాయిని. ఈరోజు మనం ఒత్తులు అనేది ఎలా వెలిగించాలో ఈ వీడియోలో చెప్తాను. నేను చేసే తప్పు మీరు కూడా చేయకండి. అసలు ఏంటంటే ఇప్పుడు ఒక పంతులు గారు చెప్పారు, ఇలా 2 ఒత్తులు కలిపి వెలిగించాలంట. భార్యాభర్తలు ఇద్దరు వేరు వేరుగా ఎంతమంది ఉంటే అలా వెలిగించకూడదు. ఈ 2 ఒత్తులు అనేది ఒకటి చేసి 365 ఒత్తుల్ని రెండు కలిపి వెలిగించాలండి. రెండు ఒత్తులు కలిపి వెలిగించాలి. 365 365 ఒక ఒత్తి చేసి వెలిగించాలి, భార్యాభర్తలు కలిపి ఇద్దరు. అలాగే నేను కూడా ఇంతకుముందు అప్పుడు నేను ఇలాగే చేశానండి. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుసుకున్నాను ఆ తప్పు ఇంకొకరు చేయకూడదని ఈ వీడియోలో జరిగింది. అలాగే చూసారండి, నేను ఇలా ముందుగానే నానేసుకుంటున్నాను. ఇలాగా ఈ ఒత్తిళ్ళని రేపటికి ఇలా నానేసుకొని ఇలా ఒత్తులు అనేది ఇలా చేసుకుంటే మనకి మెత్తగా నానతాయి కూడా, బాగా వెలుగుతాయి కూడా వెలిగించేటప్పుడు. దీనికి కొంచెం నూనె కూడా యాడ్ చేశాను, ఆవ నూనె కూడా నూనె యాడ్ చేశాను. సరిపోతే నూనె కూడా యాడ్ చేశాను. చిన్న డబ్బా తీసుకొని ఇలా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకుంటే సరిపోతుంది. మనకి కావాల్సిన పూజ సామాగ్రి అన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగానే మనం ఏనాడైనా మనకి దీపం పెట్టుకుని కుదరలేనప్పుడు కార్తీక పౌర్ణమి రోజు సోమవారం, ఏ సోమవారం అయినా పర్వాలేదండి, కార్తీక మాసంలో వెలిగించుకోవచ్చు, లేదా ఏకాదశిలో వెలిగించుకోవచ్చు. సోమవారం కుదరలేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించాలి దీపం వెలిగించినప్పుడు. చాలా మంచిదండి. లేదు కొంతమంది కుదరలేనప్పుడు తులసి మొక్క దగ్గర పెట్టుకోవచ్చండి. తులసి మొక్క దగ్గర చేసే పూజలు ఏంటంటే అలాంటప్పుడు ఈ మంత్రాన్ని చెప్తే చాలా మంచిదండి. అలాగే ఇది కూడా నేను ఎవరైనా వెలిగించేటప్పుడు చాలామంది అగ్గిపుల్లలు అలా వెలిగిస్తారండి. అలా వెలిగించకూడదు. వెలిగించేటప్పుడు చాలామంది తప్పులు చేస్తారండి. అగరబత్తితో వెలిగించాలి. మీకు ఎలా అనిపించిందో నా వీడియో, అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.